కాలం పోరగాళ్లకు బతుకు విలువ జరంత సుత తెలిసినట్టు లేదుల్లా. అసలు ఎందుకు ప్రేమించుకుంటుండ్రో తెలియదు, ఎందుకు లగ్గం చేసుకుంటుండ్రో తెలియదు, అటెనక ఎందుకు ఒకరి పానాలు ఒకరు తీసుకుంటుండ్రో సుత తెలియదు. లగ్గం చేసుకునే ముందు నువ్వే నా పానం, నువ్వే నా జీవితం, నువ్వు లేకుంటే నేను బతకనే బతక చచ్చిపోతా అని సినిమా డైలాగులు గిట్లా చెప్పుకుంటారు. ఇక లగ్గమైనాక కొద్ది దినాలకే వాళ్ళే ఫానాలు గిట్లా తీసే కాడికి పోతున్నారు. మరి ప్రేమించుడేందుకు, లగ్గం చేసుకునేందుకు? ఒకరి బతుకు ఒకరు తోడుండు ముచ్చట దేవుడేరుగు, ఒకరి బతుకును ఒకరు నాశనం చేసుకుంటా బంగారమసంటి జీవితాలను ఖరాబ్ చేసుకుంటుండ్రు. ఇంతకీ నేను చెప్పబోయే ముచ్చట ఏందో తెలియాలంటే గీ ప్రేమికుల కథ జరంతా చూడుండ్రి. ఇక ఈ ముచ్చట్నైతే జనగామ జిల్లాలో జరిగింది. ఓబుల్ కేశవాపూర్ గ్రామం నుండే మోకు మహేందర్ రెడ్డి అనేట ఆయన 8 ఏళ్ల కింద మాధవి అనేట ఆమెను కులాంతర లగ్గం గిట్లా చేసుకున్నాడంట. లగ్గం చేసుకున్న మొదట్ల ఇద్దరు సక్కంగానే కలిసిమెలిసి కాపురం గిట్లా చేసిండ్రంట. వాళ్లకు 2 పిల్లలు సుతంగా పుట్టినరు. ఇక మరి గట్లనే ఇద్దరు కలిసి బుద్ధిగా కాపురం చేసుకుంటే అయిపోతుండే కదా. కనుక పెనిమిటి మహేందర్ రెడ్డికి మెదట్ల ఏం పిసపురుగు గిట్లా మెసిరిందో ఏందో గాని ఇంకో ఆడాయమతో సోపతి గిట్లా పెట్టుకున్నాడంట. ఇక గిసోంటి వేషాలైతే ఏ కట్టుకున్నది మాత్రం ఊకుంటుంది చెప్పుండ్రి. వాళ్ళ ఇంట ఆమె మాధవి సుతంగా కోపం గిట్లా చేసిందంట. గిసోంటి నకరాలు గిట్లా బంద్ చేయమని ఎన్ని మార్లు చెప్పినా గా మహేందర్ మాత్రం గామె చెప్పిన ముచ్చట్ను అస్సలు కానని సుత కానలేదంట. ఇక గిట్లయితే లాభం లేదని పిల్లగాళ్ళని వెంటేసుకొని సర్రు నగల్లో ఉండే తల్లిగారింటికి గిట్లా పోయింది మాధవి. కొద్ది దినాల తర్వాత మొగిన ముచ్చటేందో తేల్చుకోవాలని పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ గిట్లా పెట్టింది. అయితే గా పంచాయతీకి మాధవి పెనిమిటి మహేందర్ రెడ్డి రాకుండా ముఖం గిట్లా చాటేసిండు. పంచాయతీ పెద్ద మనుషులు అందరూ మాధవిని తాళం పగలగొట్టి ఇంట్లోకి పోయి ఉండమని తీర్మానం గిట్లా చేసిండ్రు. ఆమె సుత పెద్ద మనుషులు చెప్పినట్లే చేసింది. గింతల్నేగా మహేందర్ రెడ్డి బేస్బాల్ బ్యాట్ తీసుకొని ఇంటికి పోయిండు. అసలు ఏం చేస్తున్నా ఏందన్న సోయిసుతి లేకుండా గా బ్యాట్ తోని మాధవిని ఇష్టం ఉన్నట్లు జరిసిండు. ఆ పనికి పోయిన మాధవి అన్న సుత పక్కకు దోసి గాయన సుత మస్తు కొట్టిండంట. ఇదంతా చేసినాక పిల్లగాళ్ళని తోలుకొని మహేందర్ అక్కడి నుండి జారుకున్నాడు. ఇక మస్తు దెబ్బలు గిట్లా తగిలినగా మాధవిని జనగామనున్న సర్కార్ దవాఖానా గిట్లా దోలుకొని పోయినరు. ముచ్చట తెలిసిన పోలీస్ సార్లు దవాఖానాకు పోయి వివరాలన్నీ కనుక్కున్నారు. ఆమె దగ్గర ఫిర్యాదు కాగితం గిట్లా తీసుకొని గా బద్మాష్ మొగుని గురించి జాడ తెలుసుకోనికి తిరుగుతారు మన పోలీస్ సార్లు.